ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్కృతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 కామరాజగూటంలో హసకహల హ్రీం 6 బీజాక్షరాలు. అందులో వరుసగా హ స క హ ల 5 బీజాక్షరాలతో నామాలు పూర్తి చేశాం. ఇప్పుడు చివరి బీజాక్షరం హ్రీం. హ్రీం చాలా విశేషమైనది. హ్రీంకారేశ్వర అమ్మవారు హ్రీంకార స్వరూపిణి, హ్రీంకారాసన గర్భ, హ్రీంకారాసన స్థిత. అందులో 3 బీజాక్షరాలు, బీజాక్షర త్రయ సమాహారం. హకార రకార ఈకారాలు, హకార రకార ఈకారాలు. హకారం పరమేశ్వరతత్వం, రకారం బ్రహ్మతత్వం. ఈ హకారం శ్రీ మహావిష్ణుతత్వం, హకారం విష్ణుతత్వం, రకారం బ్రహ్మతత్వం, ఈకారం శివతత్వం. ఈ 3 తత్వాలు త్రిమూర్త్యాత్మకం హ్రీ. అకార ఉకారం అకారాలు లాంటిదే. అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణు స్వరూపం, మకారం మహేశ్వర స్వరూపం. అలాగే హ్రీం. ఇంకో విశేషం ఏమిటి? మొదటి కూటం ఏమిటండి? వాగ్భవ కూటం. అందులో చివరి బీజాక్షరం హ్రీం. రెండవ కూటం కామరాజ కూటం. అందులో బీజాక్షరం ఏమిటి? చివరిది హ్రీం. ఇప్పుడు దాన్నే ఆ మంత్రాలు చదవబోతున్నాం. దీని తర్వాత తృతీయ కూటం ఏంటండి? శక్తి కూటం. అది సకల హ్రీం శక్తి కూటం. అక్కడ కూడా చివర హ్రీం ఉంది. అంతే. ఇప్పుడు కామరాజ కూటంలో చివరి బీజాక్షరం హ్రీం. 38వ శ్లోకంలో ఉత్తరార్థం. హ్రీంకారిణి హ్రీంకారాధ్య హ్రీం మధ్య హ్రీం శిఖామణి. హ్రీంకారిణి హ్రీంకారాధ్య, హ్రీంకారిణి హ్రీంకారాధ్య, హ్రీం మధ్య హ్రీం శిఖామణి. చాలా విశేషమైన మంత్రాలు హ్రీం. ఇంకో విశేషం అంటే హ్రీం అనేది ఉభయతత్వం. హ్రీంకారిణి హ్రీంకారాధ్య, హ్రీం మధ్య హ్రీం శిఖామణి 4 నామాలు. హ్రీం పార్వతీ పరమేశ్వరత్వం. ఉభయులకు సంబంధించిన మంత్రం విశేషమైన బీజాక్షరం హ్రీం. అదే మనకు ఉత్తరపీఠంలో చెప్తారు. హ్రీంకారిణి హ్రీంకారాధ్య హ్రీం మధ్య హ్రీం శిఖామణి. హ్రీంకారిణి ప్రథమం, హ్రీంకారాధ్య ద్వితీయం, హ్రీం మధ్య తృతీయం, హ్రీం శిఖామణి చతుర్థం. ఇందులో హ్రీంకారిణి అంటే ఏమిటి అర్థం? హ్రీం అనేది అమ్మవారి తత్వమే కదా. ద్వితీయ ఖండ సమాప్తి అవయవతయ వాచ్యవాచక సంబంధమైన అస్యాస్తి తథా. ద్వితీయ కూటంలో చివరి బీజాక్షరం హ్రీంకారిణి. చివరి బీజాక్షరంలో మొదటి మంత్రం హ్రీంకారిణి. ప్రతి మంత్రంలో ముందు అమ్మవారి యొక్క రూపంగానే చెప్తున్నారు కదా. మొదట కా ఏ ఈ లా హ్రీం. కా కకార స్వరూపిణి, ఏ ఏకార స్వరూపిణి, ఈ ఈకార స్వరూపిణి, లా లకార స్వరూపిణి, హ్రీం హ్రీంకార స్వరూపిణి. అలాగే ఇక్కడ కూడా కామరాజ కూటంలో అలాగే చెప్పారు కదా. హసకఖల హ్రీం హకార రూపిణి, సకార రూపిణి,
ఖకార రూపిణి, హకార రూపిణి, లకార రూపిణి, హ్రీంకార రూపిణి. ఇప్పుడు ఇక్కడ కూడా హ్రీంకారిణి అంటే హ్రీంకార రూపిణి. హ్రీంకారమే అమ్మవారి యొక్క స్వరూపం. హ్రీంకారాధ్య, హ్రీంకార ఆద్య, హ్రీంకారాధ్య. హ్రీం ఇక్కడ శంకర భాష్యంలో ఎంత బాగా చెప్పారంటే అంత అద్భుతంగా చెప్పారు. అత్ర హ్రీంకార శబ్దేన తత్కార్యభూతాः వేదాः తేషామపి అర్థతయా కారణతయా వా ఆద్య ఆదౌ భవాः పూర్వభావినీ ఇత్యర్థः. శబ్దస్య అర్థవిషయత్వేన ప్రవృత్తేః శక్తిగ్రహాదౌ కావ్యాదికృతౌ చ అర్థజ్ఞానపూర్వక శబ్దప్రయోగదర్శనాత్ అర్థస్య పూర్వభావిత్వం ఉక్తం ఇది భావः. అది ఇక్కడ విశేషం. హ్రీం అనేటటువంటిది అద్భుతమైన ఆది మంత్రం అంటారు. అన్నిటికంటే ముందున్న మంత్రంట ఇది. పైగా హ్రీంకారం అనే పదానికి, హ్రీం అనే పదానికి వేదములు అని కూడా అర్థం ఉంది. అదే చెప్పారు. హ్రీంకార శబ్దేన తత్కార్యభూతాः వేదాः. హ్రీం అంటే వేదములు. తేషామపి అర్థతయా కారణతయా వా ఆదౌ భవాః. అలా అర్థం చెప్పుకుంటే ఏమవుతుంది? ఆదౌ భవాః, ఆద్యాః. మొట్టమొదటి ఉన్నవి అవే కదా, మొట్టమొదటి ఉన్నవి వేదాలే. ఆదౌ భవాః, ఆద్యాః. మొదట ఉన్నవి అవే ఆద్యాః. అంచేత హ్రీంకారాధ్య అమ్మవారు అన్నిటికంటే ముందున్నటువంటి స్వరూపం అమ్మవారు. కారణం ఏంటంటే మనకు దేవి భాగవతంలో చెప్తారు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగర శయనుడై యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన యొక్క 2 శ్రోత్రాల్లోంచి 2 రాక్షసులు పుట్టుకొచ్చారు. ఒకడు మధు, రెండవడు కైటభుడు, మధుకైటభులు. ఈ రాక్షసులు అలా వస్తుంటే అద్భుతమైన ఒక ఓంకారం వినిపించింది. ఆ ఓంకారం వినగానే వాళ్ళు స్తబ్దులైపోయి ఏమిటి నాదం అనుకున్నారు. తర్వాత హ్రీం వినిపించింది. హ్రీం వీళ్ళకి చాలా ఆసక్తికరమైన అక్షరం. ఇది చాలా బాగుంది, ఓంకారం కంటే హ్రీంకారం చాలా బాగుందని హ్రీం 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 అని వాళ్ళు అలా ధ్యానం చేస్తూనే ఉన్నారు ఇద్దరు. దాంతో అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలి మీకు అంటే, మేము అందరికంటే బలవంతం అవ్వాలి, మమ్మల్ని ఎవరు చంపకూడదు, మాకు మరణం రాకూడదు అని అడిగారట. అమ్మవారు ఏమన్నారు? ఆ మాట మీరు అనకూడదు. మీరు ఇప్పుడు పుట్టారు, పుట్టిన వాళ్ళందరికీ మరణం తప్పదు. కాకపోతే మీరు అడిగారు కనుక మీరు జలము లేని చోట మాత్రమే మీకు మరణం కలుగుతుంది అని చెప్పారు అమ్మవారు. అక్కడి నుంచి అక్కడంతా ఉన్నదంతా జలమే కదా. యోగనిద్రలో ఉన్నారు స్వామివారు, ఆయన గమనించరు వీళ్ళు. ఆ వరబల గరుతులో ఏం చేశారు? ఇక్కడ ఎవరైనా కనిపిస్తారో చూద్దాం, వాడితో యుద్ధం చేస్తామని వెళుతుంటే కొంత దూరంలో కమలోద్భవుడు కనిపించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమల్లోంచి ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మ. ఆయన అలా కూర్చుని ఓంకారాన్ని ఉపాసిస్తూ ధ్యానం చేస్తున్నాడు. ఆయన అద్భుతమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నాడు. వీళ్ళు వెళ్ళారు. మాతో యుద్ధం చేయాలి అన్నట్టు. ఆయన వినిపించుకోవాలి. ఇంకోసారి అడిగారు, మూడోసారి అడిగారు, వినిపించుకోవాలి. తెలియట్లేదు, బాహ్య స్పృహ లేదు. ఇంకా ఆయన్ని బాధించారు, కొట్టారు, లాగారు, రకరకాలుగా హింసించారు. ఏమిటి బాధ నాకు అనుకున్నాడు. అప్పుడు తెలివి వచ్చింది ఆయనకి. అప్పుడు అమ్మవారిని ప్రార్థించాడట. అప్పుడు అమ్మవారు ఆద్య అంటే బ్రహ్మదేవుడి జన్మ కారణమైన శ్రీ మహావిష్ణువుకి కూడా ముందున్నటువంటి పరాశక్తి స్వరూపిణి ఆద్య. అక్కడ వస్తుంది పదం ఆద్యాశక్తి. అప్పుడు అమ్మవారు ఏం చెప్పారంటే, బ్రహ్మకు అభయం ఇచ్చేసి నేను శ్రీ మహావిష్ణువుకు యోగనిద్రను విముక్తుని చేస్తాను, అప్పుడు ఆయన వీళ్ళని సంహరిస్తాడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క యోగనిద్రను స్తంభింపజేశారు, తొలగించేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమిటమ్మా ఇలా చేసావంటే, రాక్షసులు వస్తున్నారు, బ్రహ్మదేవుడిని బాధపడుతున్నారు, వాళ్ళను సంహరించాలి.
ఆ శక్తిని నాకు అనుగ్రహించు తల్లి అని శ్రీ మహావిష్ణువు ప్రార్థించేటప్పటికి తథాస్తు అన్నారు ఆద్యాశక్తి. అప్పుడు ఈ ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యేటప్పటికి ఇంకెవరు కనిపిస్తారని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చారు. వచ్చేసి అతని మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఆయన అన్నారు, ఒరేయ్ మీ ఇద్దరున్నారా, నేను ఒక్కడిని, అది న్యాయం కాదు కదా అంటే, వాళ్ళకి ధర్మం తెలుసు కనుక అలాగే మేము ఒక్కొక్కళ్ళం వస్తాం అని చెప్పి ఒక్కొక్కడితో యుద్ధం చేస్తున్నాడు ఆయన. తర్వాత ఆయన అన్నాడు, నేను అలసిపోయాను, సరే మీకు వరం ఇస్తాను, ఏం కోరుకుంటారు అంటే వాళ్ళన్నారు, నువ్వు మాకు వరం ఇచ్చేది ఏమిటి, నేనే మీకు వరం ఇస్తాను, మేమే ఇస్తాం అంటే, సరే నేనే అడుగుతున్నాను, మీరు నా దగ్గరికి రావాలి, నేను మిమ్మల్ని సంహరించాలి. ఆశ్చర్యపోయారు. ఇది శివమాయ, జగన్మాయ, మహామాయ, యోగమాయ, ఆద్యాశక్తి మాయ అనుకున్నారు. వచ్చారు. వాళ్ళు ధైర్యంతో ఉన్నారు. అంతా నీరే కదా, మమ్మల్ని చంపడానికి అవకాశం లేదు కదా అనుకున్నారు. అప్పుడు ఆయన తన తొడల్ని ఊరు భాగాల్ని వ్యాపింపజేసి రూపాన్ని పెద్దొచ్చేసి ఆ రాక్షసుడిద్దరిని తన తొడ మీద కూర్చోబెట్టుకుని సంహరించేశాడు ఆయన. అది ఆద్యాశక్తి స్వరూపం. హ్రీంకారాధ్య. తర్వాత హ్రీం మధ్య. హ్రీం మధ్య అంటే హ్రీం తత్వం మధ్యలో కూడా ఉంది. ఆదిశక్తి, మధ్యశక్తి, అంత్యశక్తి. అంటే హ్రీం మధ్య, మధ్యలో కూడా హ్రీంకారం ఉంది. ఓంకారం ఏ విధంగా సాగుతుంటుందో హ్రీం కూడా సాగుతుంటుంది. తర్వాత హ్రీం శిఖామణి. శిఖామణి అంటే ఏమిటి? కనిపించే ఒక అద్భుతమైన, ముందుగా అందరిని ఆకర్షించే ఒక గొప్ప శిరోమణి. చూడామణి అంటాం, అన్న తెలుగులో నాగరం అంటారు. అది స్త్రీలకు ఇక్కడ ఉండే ఆభరణం. ఆభరణం చూడగానే ముందు ఆభరణం కనిపిస్తుంటే, అలాగే అమ్మవారు ఎంతమందిలో ఉన్నా, ఎన్ని రూపాల మధ్యలో ఉన్నా, వశిన్యాది వాగ్దేవతల మధ్య ఉన్నా కూడా అమ్మవారు అద్భుతంగా శిఖామణి రూపంలో కనిపిస్తుంటారట. మణిద్వీపంలో అందరికీ అమ్మవారు ఒక్కరే కనిపిస్తుంటారు, చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా. అది హ్రీం శిఖామణి. హ్రీం అనే బీజాక్షరంతో, ఆ బీజాక్షర స్వరూపంతో అమ్మవారు శిఖామణిగా, చూడామణిగా వెలుగొందుతూ ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 3 నామాలు కూడా ఒకసారి స్మరించేసి మనం ఇవాళ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారిణ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారాధ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం మధ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం శిఖామణయే నమో నమః. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः శ్రీదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.